దాన్ని ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము 6వ అధ్యాయము ప్రారంభ వచనము. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవు, మహోన్నతుడవు, అద్వితీయుడవు, అదృశ్యుడవు, ఉన్నవాడవు, అనువాడవు, నేటి దినమందు సర్వశక్తి గల దేవుడనని మిమ్మును మీరు బయలుపరుచుకున్న నామమును ఈ రోజున మేము ధ్యానిస్తూ ఉండగా, నీ సర్వశక్తి గల నామములో కూడి వచ్చిన మమ్మల్ని అందరూ ఆశీర్వదించి దీవించి నా నోటికి మీ మాటలను అందించి మమ్మల్ని అందరినీ క్రమపరచుమని సర్వశక్తి గల యేసుక్రీస్తు వారి నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో నిర్గమకాండము 6వ అధ్యాయములోనికి మనము ప్రవేశించిన వారమై ఉన్నాము. ఈ నిర్గమకాండము 6వ అధ్యాయము ప్రారంభ వచనములో అందుకు యెహోవా, ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూసెదవు. అంటే ఏం చేయాలి అని ప్రభు యొక్క నిర్ణయమై ఉన్నదో దానిని దేవుడు చూపించడానికి ముందుగానే మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఎలా ఏమి చేస్తారు అనే విషయాన్ని ముందుగా ఎలా విశదపరిచారు అంటే, బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశములోని వారిని తోలువేయనని మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. బలమైన హస్తం అంటే బలవంతంగా తోలివేయడము అనేది ఈ గ్రంథములో మనం చూడగలుగుతున్నాం. ఇందు ముఖ్య అంశం ఏంటంటే విమోచనము గురించి దేవుడు వారితో మాట్లాడడం జరుగుతుంది. విమోచించడము. ఇందులో విమోచించినటువంటి విమోచకుడైనటువంటి క్రీస్తు ప్రభువారు కనబడతారు. 1 నుండి 13 వచనాలు కూడా ఏమి నిబంధన అయితే చేశాడో దానిని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అంటే పూర్వీకులతో చేసిన నిబంధన దేవుడు వారికి బయలుపరిచి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 14 నుండి 27 వచనాలు వంశావళి ఇక్కడ మనకి కనబడుతుంది. ఇక 28 నుండి 30 వచనాలు ప్రార్థనతో ఈ యొక్క అధ్యాయము ముగిస్తూ ఉండడం మనం చూస్తాం. అయితే మొదటి 13 వచనాల యొక్క నిబంధన ఏమిటి అంటే అంటున్నాడు ఇక్కడ, నేను చేయబోవు దానిని నిశ్చయముగా నీవు చూస్తావని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆదికాండ పుస్తకములో 18వ అధ్యాయము 17వ లేఖనాన్ని చదివినట్లయితే, అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా గొప్ప జనము. అందుకని దేవుడు ఏ కార్యమైతే చేస్తాడో ఆ కార్యాన్నట తన ప్రజలైన వారికి దేవుడు సంకల్పిస్తాడు. అబ్రహాముకు దాస్తానా అని అంటున్నాడు. దాసే దేవుడు కాదు, రహస్యాలు విడజెప్పే దేవుడు. తన అంతరంగాన్ని మన కొరకు విశదపరిచే దేవుడై ఉన్నారు. అదే మాట ఆమోసు గ్రంథం మనం ఎరిగిన వారం 3వ అధ్యాయము 7వ లేఖనములో మాట్లాడుతూ తన సేవకులైన ప్రవక్తలకు దేవుడు ఏదైతే సంకల్పించారో దానిని బయలుపరచకుండా యెహోవా ఏమీ చేయడంట. అబ్రహామే కాదు, ఇస్సాకే కాదు, యాకోబే కాదు, నీవే కాదు, నేనే కాదు, ఎవరమైనా తన ప్రవక్తలుగా ఉన్న వారికి తెలియచేయకుండా ఆయన ఏ కార్యం కూడా చేయరు. మనకు చెప్పకుండా ఏ కార్యం చేయరు. ఎందుకు ఆయన ఈ లోకంలోనికి వచ్చారు? మన కొరకే వచ్చారు. మన కొరకు వచ్చిన ఆయన మనకు చెప్పకుండా ఏది కూడా చెయ్యరు. అందుకని ఆయన రాబోతున్న సంగతి చెప్తూ ఉన్నాడు. ఏమి జరుగుతుందో కూడా ఆయన ముందుగానే ఈ ప్రేమ పుస్తకములో 66 గదులు కలిగినటువంటి ఈ గ్రంథములో ఏం జరుగుతుందో ముందుగానే ఆయన విశదపరిచారు. కీర్తనకారులు 25వ కీర్తన
14వ లేఖనములో మాట్లాడుతూ 25 యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. యెహోవా మర్మాలను కూడా విషదపరిచే దేవుడు ఎవరికి తెలియజేస్తారంట? ఆయన యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారికి ఖచ్చితంగా దేవుడు తెలియపరుస్తారు. మనం దేవుని యందు భయము భక్తి ఎందుకు నిలపాలి అని అంటే, మరి ఆయన మర్మాలన్నీ కూడా మనకి ఆయన తెలియచెప్తారు గనుక. లోకస్తుల్లాగా కాలక్షేపణ చేస్తే రోజు గడిచిపోవచ్చు, కానీ దేవుని అంతరంగం తెలియదు. లోకస్తుల్లాగా లోక స్నేహాన్ని కోరుకుంటే లోకములో లోక సంగతులన్నీ తెలియవచ్చు, కానీ మరి టీవీల ద్వారా, సెల్ ఫోన్ల ద్వారా, మరి ఇంకా నెట్వర్క్ ద్వారా లోక విషయాలు తెలియచ్చు, కానీ దేవుని యందు భయము భక్తి ఉంటేనట రేపు జరగవలసిన దేవుని మర్మాలన్నీ కూడా దేవుడు మనకి విషదపరుస్తారు. అందుకని మన దైవజనులు దేవదాసయ్య గారు మర్మాలు విషదపరిచేటువంటి గొప్ప ధననిధి కలిగినటువంటి దైవ సన్నిధిని మనకి వరముగా ఇచ్చేశారు. అందుకని సన్నిధి చేసే నరుడు ధన్యుడు, మర్మాలు ఎరుగుతాడు. కాబట్టి మనం అందరము దైవ సన్నిధిలో ఎందుకు కూర్చోవాలి అని అంటే, ప్రభు యొక్క హృదయాన్ని గ్రహించడము కొరకు, మర్మాలు తెలుసుకోవడం కొరకు. దైవజనులు మరి హెడ్లైన్లో రాసేవారు, తెలియని విషయాలు దేవుని అడిగి తెలుసుకోండి. మర్మాలు ఏమైతే ఉన్నాయో, మీకు అర్థం కాని విషయాలు ఏమైతే ఉన్నాయో, మీకు తెలియకుండా ఏమైతే జరుగుతున్నాయో విషయాలన్నీ కూడా దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి. ఎక్కడున్నాడు దేవుడు? ఎలా చెప్తాడు దేవుడు? ఎలా మాట్లాడతాడు ఆయన అంటే, గ్రంథములో నుండి మాట్లాడతాడు, తన సన్నిధిలో నుండి మాట్లాడతాడు. తను ఎలాగైనా స్వరమో స్వప్నమో మనకు తెలియదు, కానీ ఎలాగైనా తన పిల్లలైన వారికి తాను సంకల్పించిన దానిని చెప్పకుండా ఏమీ చెయ్యడు. ఈ సత్యాన్ని మనము బాగుగా ఎరిగి దైవ సన్నిధి అభ్యాసములోనికి మనం వచ్చాము. తెలియక లోకములో చాలామంది లోకాశలు అడియాసల్లో మునిగిపోయారు. 2వ వచనమును మనం చదివినట్లయితే ఈ వచనములో ఒక ప్రశ్న మనకి కనబడుతుంది. దేవుడు మోషే గారితో ఇలా అంటున్నాడు, నేను యెహోవాను. ఏమంటున్నాడు? నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు అంటున్నారు. ఇలా అంటున్నాడు. యెహోవాను పేరు వారికి తెలియదా? ఇలా వేసుకుంటూ వెళ్తే చాలా ప్రశ్నలు లేస్తూ ఉంటాయి. యెహోవా అనే పేరు ఈ పుస్తకంలో మాత్రమే కనిపించిందా? కాదు. మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ పేరు చూడండి, పాత నిబంధన అనబడుతున్నటువంటి మోషే గారు రాసిన మొదటి పుస్తకంలోనే కనబడుతుంది. ఆది కాండములో కూడా ఈ పేరు. మరి ఇంకా విపులంగా తెలుసుకోవాలంటే అబ్రహాము గారు పెట్టిన పేరేంటి? యెహోవా ఈరే, యెహోవా చూచుకొనును అని అన్నారు. ఈ పేరు ఇప్పుడు పేరు కాదు, ఆది కాలము నుండి వస్తున్న పేరే. ఇశ్రాయేలు దగ్గర స్టార్ట్ అయిన పేరు కాదు, కానీ ఇశ్రాయేలుకు ముందు ఉన్న పేరు యెహోవా అను నామము. అందుకని చూడండి, ఆది కాండం 24:31 చూసినట్లయితే 24:31 కాగా ఏమంటున్నాడండి? యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా లోపలికి రమ్ము. నువ్వు బయటే నిలుస్తున్నావు ఎందుకు? ఎలియాజరును చూసి అంటున్నాడు, యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా, ఎందుకు బయట నిలబడ్డావు? లోపలికి రా అంటున్నాడు. యెహోవా వలన ఎవరు ఆశీర్వదించబడ్డారు? అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. అబ్రహామును బట్టి తన సేవకుడైన ఎలియాజరు ఆశీర్వదించబడ్డారు. అందుకనే ప్రియులరా, మనం చూసినట్లయితే ఎలియాజరు కూడా నా యజమానుని యెహోవా గొప్పగా ఆశీర్వదించాడని మాట్లాడతాడు 34వ వచనములో. మనం ఇలా చూసుకుంటూ వెళ్తే యెహోవా 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 అనే పేరు ఆది కాండములో చాలా పర్యాయములు మనం చూస్తాం. అయితే ఈ యొక్క పుస్తకములో ఈ 2వ అధ్యాయములు అనగా 2వ వచనములో లేచినటువంటి ప్రశ్న ఏంటి అని అంటే, మోషేతో అంటున్నాడు, నేనే యెహోవాను. ఏమన్నాడండి?
నేనే యెహోవాను అని అన్నారు. నేనే యెహోవాను అని తన్ను తాను బయలుపరుచుకుంటున్న సందర్భం ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఆదికాండం 12:8 చూడండి ఒకసారి. ఆదికాండము 12 అధ్యాయము 8వ వచనములో, అక్కడ ఏ పేరు మీద కట్టాడంట బలిపీఠం? యెహోవా పేరున ఒక బలిపీఠాన్ని కట్టాడు. యెహోవా, ఈ యొక్క యెహోవా అనే నామము చాలా పర్యాయములు ఈ యొక్క పుస్తకములో మనకి కనబడుతుంది. 14వ అధ్యాయం 23వ వచనములో కూడా మనం ఆలోచన చేసినప్పుడు ఈ పుస్తకములో అబ్రహాము అబ్రహామును నేనే ధనవంతునిగా చేశాను. చూడండి ఇక్కడ ఎందుకంటున్నాడు అని అంటే, సొదొమ రాజు అన్నాడు, మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకో అని అంటాడు అబ్రహాముతో. అప్పుడు అబ్రహాం అంటాడు, నేనే అబ్రహామును ధనవంతునిగా చేశాను, నీవు చెప్తావేమో, ఒక నూలు పోగైనా చెప్పుల వారైనా నీ వాటిలో ఏదైనా తీసుకోను. ఆకాశానికి భూమికి సృష్టికర్త అయినటువంటి సర్వోన్నతుడు దేవుడునైనా యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణం చేస్తున్నానంటున్నాడు. అనగా దేవుడు చాలా గొప్పవాడు. దేవుడే అబ్రహామును ధనవంతునిగా మార్చాడు. అందుకనే అబ్రహాము కొల్లపెట్టిన దాంట్లో 10వ వంతునిచ్చి దేవుణ్ణి ఏం చేశాడు? ఘనపరిచాడు అని గ్రంథం చెప్తుంది. 16వ అధ్యాయం 2వ వచనం చూడండి. సారాయి అంటున్నారు, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. పిల్లలు కనకుండా ఎవరు చేశారట? యెహోవా చేశారు. నువ్వు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలగవచ్చునని అబ్రాముతో మాట్లాడతారు. ఆ సందర్భంలో మనం ఇక్కడ చూస్తాం. ఎవరు చేశారంట? యెహోవా చేశారు. ఏం చేశారు? కనకుండా చేశాడు. పిల్లలు పుట్టకుండా ఎవరు చేశారు? అది ఎవరికి సాధ్యం? ఆయన పేరు చెప్తుంది అక్కడ. పుట్టించాలన్నా కనిపించాలన్నా ఆయనే, ముయ్యాలన్నా ఆయనే. వాళ్ళకి బాగా తెలుసు. అందుకనే యెహోవాయే చేశారు కాబట్టి నీవు నా దాసితో పొమ్ము అని అంటది. ఇక్కడ మనం ఇంకా చూసినప్పుడు 26వ అధ్యాయంలోనికి వస్తే 25వ వచనములో, అంతటా అబీమెలెకు యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేశాడట. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి తవ్వినట్లుగా చూస్తాం. అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. ఎవరి పేరు మీద? యెహోవా పేరు మీద. కనుక ఇలాగున్నా చూసుకుంటూ వెళ్తే అబ్రహాముకు ప్రత్యక్షమయ్యారు యెహోవా అనే నామమే. అందుకే ఇక్కడ మరి అబ్రహాము అనే ఈ వ్యక్తిని ఆశీర్వదించిన దేవుడు ఇక్కడ ప్రత్యక్షమై అంటున్నారు, నేనే యెహోవాను అన్నారు. యెహోవాను పేరు వారికి తేటగా తెలుసు. నిర్గమాలో కూడా ఈ పేరు తెలియదని కాదు, కానీ యెహోవా అను నామాన్ని నేను వారికి తెలియబడలేదు అన్నాడు కదండి. ఏమంటున్నాడు? యెహోవాను పేరున నేను వారికి తెలియబడలేదు అని అన్నారు కదా. అనగా అర్థం ఏంటి? ఆయన నామములో ఉన్న భావము లేక అనుభవము వారికి మరి అర్థం కాలేదు. ఆ దినాన్ని మనం చూసినట్లయితే అర్థమయ్యేటట్టుగా ఇప్పుడు విపులంగా వారితో దేవుడు మాట్లాడుతున్నారు. అనుభవనీయంగా ఎరగరు వాళ్ళు. అప్పటికి అనుభవనీయంగా ఎరగడం అంటే చూడండి అక్కడ ఏమంటున్నాడు 3వ వచనంలో, సర్వశక్తి గల దేవుడని పేరున వారికి ప్రత్యక్షమైతిని, కానీ యెహోవా అను నామమున నేను వారికి తెలియబడలేదు. ఏ నామాన తెలియబడలేదట? మరి ఇప్పుడు ఆదికాండంలో ఉన్న నామం ఏమని చదివాము? యెహోవా అని చదివాం. మీకు అర్థం కావాలంటే సర్వశక్తి గల దేవుడు అంటే ఏంటంటే హెబ్రీ భాషలో ఎల్సడ్ అని అంటారు. అనగా బలము గలవాడు అని అర్థం. ఎలాంటి వాడు మన దేవుడు? బలము గలవాడు. ఈయనకి ఇంకా ఏమని అంటారంటే స్త్రీల రొమ్ము కలిగిన వాడు అంటాడు.
స్త్రీల రొమ్ము కలిగిన వాడు అని భావం ఇస్తా ఉంది. రొమ్ము అనేది పోషణకు సంబంధించినది, ప్రేమకు సంబంధించినది, ఆదరణకు సూచనగా కనబడుతుంది. బలం విషయంలో ఆయన మితిలేనివాడు అని అర్థం. బలం విషయంలో మితిలేనివాడు అని చెప్పొచ్చు. అయితే విస్తరింపజేసేవాడు అనుభవములో కూడా ఇందులో మనం చూస్తాము. మీకు అర్థం కావాలంటే 17వ అధ్యాయం, ఆదికాండము 17వ అధ్యాయము ప్రారంభములో అక్కడ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు గ్రాహ్యమైంది ఏంటంటే నేను సర్వశక్తి గల దేవుడను అంటున్నాడండి. ఏమంటున్నాడండి? నేను సర్వశక్తి గల దేవుడను. 2వ వచనంలో అంటాడు నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను అని చెప్తాడు. అబ్రహాం పేరు మార్చి ఏం చేశాడు? ఆయన జనములకు తండ్రి అని అబ్రహాము అని పేరు పెట్టారు కదా. ఈ అధ్యాయములో దేవుడు అబ్రహాముతో అంటున్నాడు సర్వశక్తి గల దేవుడును అని ప్రత్యక్షమయ్యి నేను అభివృద్ధి కలిగిస్తాను అని చెప్తాడు. కాబట్టి దేవుడు అబ్రహాముకు అభివృద్ధి కలిగించే దేవుడుగా గ్రాహ్యమయ్యాడు, ఆలోచన చేసుకున్నాడు. అందుకనే ఇస్సాకు కూడా సర్వశక్తి గల దేవుడనే పేరులోనే అభివృద్ధి కలిగి ఉంది అని ఆయన కూడా నమ్మాడు. మరి ఇక ఆయన కుమారుడైనటువంటి యాకోబు కూడా 28వ అధ్యాయంలోకి వచ్చేసరికి 3వ వచనములో సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేయును అని అంటాడు. ఏం చేస్తాడటండి? సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకేం కలుగు చేస్తాడు? సంతానం అభివృద్ధి చేస్తాడు అని ఈ పేరులో మరి వారికి అర్థమయ్యింది. యాకోబు కూడా ఇలాగే దేవుడు ఎలా అయితే బయలుపరిచాడో ఆ విషయాలు ఎరిగిన వాడిగా ఉన్నాడు. 35వ అధ్యాయము 11వ వచనములో కూడా అక్కడ కూడా నేను సర్వశక్తి గల దేవుడును, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనసమూహం నీ వలన కలుగును అంటాడు. ఎందుకంటే ఇక్కడ యాకోబుకు కూడా బాగా అర్థమైంది సర్వశక్తి గల దేవుడు ఏం చేస్తాడు? ఆయన సంతానాన్ని అభివృద్ధి చేస్తాడు అని వారికి ఒక అర్థమయ్యింది. 48వ అధ్యాయములో 3-4 వచనాలు చూస్తే ఆదికాండములోని 48:3-4లో ఎలాంటి దేవుడు అంట? సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించేను. యోసేపును చూసి కనాను దేశం అందరి లూజులో ఏమంటున్నాడని సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తర్వాత నీ సంతానమునకును ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చెను. కాబట్టి ఇశ్రాయేలు బలం తెచ్చుకున్నాడు, మంచం మీద కూర్చున్నాడు, యోసేపుతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆయనతో మాట్లాడిన మాట ఇది. ఏమంటున్నాడు యాకోబు? ఇదిగో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఏమన్నాడు తెలుసా? నీకు సంతానాభివృద్ధి పొందిస్తాను, నిన్ను విస్తరింపజేస్తాను, నీవు జనముల సమూహమగ్నట్లుగా చేస్తాను, నీ తర్వాత నీ సంతానానికి ఈ దేశాన్ని నిత్య స్వాస్థ్యంగా ఇస్తాను అని దేవుడు నాతో మాట్లాడాడు. అందుకని 49వ అధ్యాయములో కూడా 25వ వచనములో మరి ఒక మాట తెలియజేస్తాడు. ఇక్కడ చూడండి, క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ స్తనముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెనల వలన అతని బాహుబలము దిట్టపరచబడును. నిన్ను దీవించు సర్వశక్తుని దీవెనల వలన అతని బాహుబలం ఏమవుతుందంట? ఇంతవరకు వారికి తెలుసు ఏంటంటే దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యారు అంటే సర్వశక్తి గల దేవుడు. అయితే యెహోవా అను పేరులో ఏం కనబడుతుందంటే శాశ్వతుడు. ఆ దేవుడు ఎలాంటి వాడు అంటే ఉన్నవాడు. ఆ దేవుడు ఎలాంటి వాడట? ఉన్నవాడు, విమోచనకర్త అని భావాలు మనకి ఇక్కడ కనబడతాయి. యెహోవా అను పదము
ఆయన విశ్వాస్యతను సూచించే సార్థక నామముగా మనం ఇక్కడ చూడగలం. ఈ నామములో ఉన్న విమోచనకర్త అనే భావం ఇక్కడ మోషే గారికి, ఇశ్రాయేలీలైన వారికి దేవుడు చక్కగా బయలుపరుస్తూ ఉన్నారు. ఈ నామములో ఉన్న విమోచనకర్త అనే భావాన్ని ఇక్కడ మోషే గారు నడిపిస్తున్న ఇశ్రాయేలీలైన వారికి దేవుడు బయలుపరుస్తున్నారు. మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 11వ వచనం చూడండి. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు. చూడండి, ఎవరిని విమోచిస్తున్నాడంట? యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు. ఎవరు? యెహోవా. అయితే ప్రియులారా, ఇక్కడ వ్రాయబడ్డ మాట ఏంటంటే వారికంటే బలవంతుడైన వారి చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. వారికంటే బలమైన వాడు ఎవరు? ఫరో. అందుకని ఆ బలమైన వాని చేతిలో నుండి ఇప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేయబడ్డారంట? విమోచించబడ్డారు. ఎవరి వలన? బలవంతులకే బలవంతుడైన యెహోవా దేవుని యొక్క ప్రమేయం వలన వారందరూ ఏం చేయబడ్డారట? విమోచించబడ్డారు. మనం చదువుతున్న పుస్తకములో నుండి 6వ వచనాన్ని చూసినట్లయితే నిర్గమాకాండములో 6:6 ఇలాగు చెప్పు, నేను యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుంచి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి నా బాహువును చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించేదను. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్ములను వెలుపలికి రప్పించిన దేవుడైన యెహోవాను నేనే అని తెలుసుకొందురు అంటున్నాడండి. ఇక్కడ యెహోవా అను పేరు విమోచకుడు, విడిపించువాడు అనే భావం ఇక్కడ మనకి విశదపరుస్తున్నారు. ఇది మరి ఇదివరలో కూడా మనము విమోచించినటువంటి నామాన్ని చూసాం. యాకోబు కూడా ఈ మాట పలుకుతారు. ఆదికాండములో 48వ అధ్యాయం 16వ వచనములో ఈ మాట మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దూత అంటాడు. ఏం చేస్తాడు? ఆయన విమోచిస్తాడు. అందుకని సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దూత అంటాడు. అయితే ఇది వ్యక్తిగతంగా జరిగినటువంటి సన్నివేశం. యాకోబు ఒక్కడిగా ఉన్నప్పుడు జరిగిన సన్నివేశం. అయితే ఆదికాండములో ఇలాంటి వ్యక్తిగత విమోచన అనేది చాలా పర్యాయములు మనం చూసాం. వ్యక్తిగతంగా చూసాము, కానీ ఇక్కడ నిర్గమాకాండంలోనికి వచ్చేసరికి సంగతి విస్తరించినట్లుగా మనకి కనబడుతుంది. ఆదికాండములోనేమో అనుభవనీయంగా దేవుని పిల్లలు ఎరగినటువంటి విషయాలు, నిర్గమాకాండంలో ఉన్నవారు అనుభవనీయంగా తెలుసుకునేటువంటి విషయాలు ఇక్కడ మనకి విశదపరుస్తాడు. అందుకని 430 సంవత్సరాలు బానిసత్వముల్లో మరి ఉన్నటువంటి వారందరినీ కూడా ఒకే పర్యాయము దేవుడు ఏం చేస్తున్నాడు? విడిపిస్తున్నాడు. అక్కడేమో ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి తన సర్వశక్తిని ఉపయోగించి మాట్లాడారు. ఇక్కడ ఒకే పర్యాయము వాళ్ళందరి లక్షలాది మందికి తన సర్వశక్తి ఏంటో ఆయన బయలుపరుస్తున్నాడు. అందుకని ఈ అనుభవము ఇస్సాకు గారికి, అబ్రహాము గారికి, యాకోబులకి కూడా కనబడుతుంది. యెహోవాను పేరులో దాగి ఉన్న ఈ భావం వారికి అనుభవం అప్పుడు కాలేదు గనుక యెహోవాను నామమున నేను వారికి తెలియబడలేదు అన్నాడు. వాళ్ళతో మాట్లాడారు, నిబంధన చేశారు. ఇప్పుడు కొన్ని సాదృశ్యాలు మనం చూద్దాం మీకు అర్థం కావడానికి. కొన్ని సాదృశ్యాలు ఏంటంటే, యేసు అనే పేరు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? దైవజనులే రాశారు, యేసుని విషయాలు ఎరగని మానవులు ఎక్కడా లేరు, అంతటా తెలుసు. కానీ దాని అర్థం తెలియకపోవచ్చు చాలామందికి. యేసు అంటే అర్థం తెలియకపోవచ్చు చాలామందికి. కొందరికేమో అర్థం తెలిసినా అనుభవం తెలియకపోవచ్చు, అవునా కదా? అందరికీ యేసు అంటే అర్థం తెలియకపోవచ్చు, కొందరికి తెలియచ్చు. అలాగే అర్థం తెలిసినా కొంతమందికి అనుభవం తెలియదు. యేసువారంటే యేసు అంటారు. అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే అనుభవము తెలియదు, రక్షింపబడిన వారే ఆ రక్షణను రుచించినటువంటి వారికే యేసు వారి యొక్క అనుభవము ఎరుగుతారు. కాబట్టి మరి వారికే యేసు ప్రభు ఎవరో బాగా తెలుసు. వాళ్ళు ఇక ఎండొచ్చినా వానొచ్చినా గాలైనా ఏదైనా కూడా యేసును మాత్రమే ఏం చేస్తారు? జపిస్తారు, తపిస్తారు. తెలియని వారు ఏం చేస్తారు? అనుభవం లేని వారు ఏం చేస్తారు? అయ్యో వేసవకాలం, అయ్యో వర్షాకాలం,
అయ్యో విషపురుగులు తిరిగే కాలం అని అనుభవం లేని వారు ఏం చేస్తారు? ఆయన గురించి బాగా ఎరగని వాళ్ళు ఏం చేస్తారు? తర్వాత వెళ్దాంలే, ఆదివారం వెళ్దాంలే, గుడికి సమస్య వస్తే వెళ్దాంలే అని అనుకుంటారు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అనుభవం వారికి అప్పుడు లేదు. ఆదికాండములో ఉన్న భక్తులను చూసినప్పుడు వారికి అనుభవం కలగలేదంట. కానీ ఇంతమందిని విమోచించుట అనుభవం వారు ఎరగరు కాబట్టి యెహోవా అను నామాన్ని నేను వారికి తెలియబడలేదు అని అంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువుతో శిష్యులైన వారు ఉన్నారు కదా. ఆ కాలములో యేసు ప్రభువుతో శిష్యులు ఉన్నారు. ఆయన శక్తి వారికి ఎప్పుడు తెలిసింది? మనం చూద్దాం ఒకసారి పుస్తకంలో మార్కు సువార్త 4వ అధ్యాయం చూడండి, 36వ వచనములో. మార్కు సువార్త 4:36లో సాయంకాలం అయింది, అద్దరికి వెళ్ళాడు, జనులందరినీ పంపేశారు. ఉన్న పలంగా ఒక చిన్న దోణి ఇక్కడ ఆయనతో పాటు వాళ్ళు ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. ఈలోపు మధ్యలో ఏమైంది? పెద్ద తుఫాను వచ్చేసింది. ఆయన దోణి ఎక్కాడు, ఆ దోణి మీద పెద్ద తుఫాను వచ్చింది. ఆ దోణి అలజడికి ఏమవుతుంది అక్కడ మనం చూస్తున్నాము. ఆ దోణి అంతా కూడా మరి అలల చేత కొట్టబడుతూ దోణి నిండిపోయింది. అప్పుడు ఏమవుతుంది? ఆయన నిద్రపోతున్నాడు. వారు ఆయనను లేపంటున్నారు, బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ఆయనతో అంటారు. అందుకే ఆయన లేచి ఏం చేశాడు? గాలిని గద్దించాడు. గాలిని గద్దిస్తే గాలి ఏమైంది? నిశ్శబ్దమైపోయింది. ఊరుకోమని చెప్తాడు, ఊరుకుంది గాలి కూడా. అక్కడ వాళ్ళు ఇక్కడ ఒక విషయం మనకి కనబడుతుంది. ఏమని కనబడుతుంది అని అంటే వారు మిక్కిలి భయపడ్డారు. 41వ వచనములో గాలి అణిగిపోయిన వెంటనే వారు మిక్కిలి భయపడి గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకడితో ఒకడు చెప్పుకుంటారు. అంతవరకు తెలియదా? ఏస్తూనే ఉన్నారు, ఏస్తూనే తిన్నారు, కానీ అంత తెలియదు. ఏం లేదంటే వాళ్ళకి అనుభవం లేదు. అర్థమైందా అండి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి ప్రత్యక్షమయ్యి నేను సర్వశక్తి గల దేవుడును, నేను యెహోవాను అని ప్రత్యక్షపరుచుకున్నారు. తాను ఇక్కడ ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇంతమంది ఇశ్రాయేలు ఎదుట ఆయన ఎవరో అన్యులకి అర్థమయ్యేటట్టుగా, ఇశ్రాయేలుకి అర్థమయ్యేటట్టుగా ఈ నిర్గమాకాండంలోకి వచ్చేసరికి తాను ఆయన ఏం చేసుకుంటున్నాడు? బయలుపరుచుకుంటున్నారు. ఇక్కడ అనుభవం, మరి శక్తి కలిగినటువంటి అనుభవమును వారు పొందుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాము. ఈ నిర్గమాకాండములో ఉన్న సంగతి మనము ఆలోచన చేసినట్లయితే వారికి అర్థమయ్యేంత గొప్పగా ఆయన దానిని వారికి బయలుపరుస్తున్నారు. మీకు బాగా విపులంగా అర్థం కావాలంటే ఆయన అంటాడు, పేతురు రాసిన 2వ పత్రిక చూద్దాం ఒకసారి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన మనకు మహిమ ఇక్కడ ఏమంటున్నాడంటే మనకట అమూల్యమును అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఎలాంటి వాగ్దానాలు అంటండి? అమూల్యమైన వాగ్దానాలు, ఇంకా అత్యధికమైన వాగ్దానములు అనుగ్రహించాడు. అందుకని అమూల్యమైన ఆ వాగ్దానాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఏం చేయాలి? అనుభవములోనికి తెచ్చుకోవాలి. అందుకని దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, వాగ్దానములు ఎత్తి వాగ్దాటిగా ప్రార్థించాలట. ఏం చేయాలట? వాగ్దానము లేకుండా మనం ప్రార్థించకూడదు, వాగ్దాటిగా ప్రార్థించాలి, వాగ్దానములతో కూడిన ప్రార్థనలు చేయాలి. ప్రియులారా, ఆనాడు ఇశ్రాయేలీయులకు విమోచన నేను ఇస్తాను అని ఇంకా జనాంగం పుట్టకముందే అబ్రహాముతో మాట్లాడిన దేవుడు ఈ రోజున వారందరిని ఏం చేశాడు? రక్షించు నిమిత్తం దిగి వచ్చాడు. అందుకని మనకేం వాగ్దానం ఉందో దానిని బట్టి మనం విశ్వసించి ప్రభువులో నడవాలట. వాగ్దానం ఎందుకు గొప్పది అని అంటే 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనములో అంటాడు, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవును అన్నట్టుగానే ఉన్నవి.
దేవుని వాగ్దానాలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా క్రీస్తునందు అవును అన్నట్లుగానే ఉన్నవి. గనుక మన ద్వారా దేవునికి మహిమ కలగడానికి అవి మన వలన నిశ్చయమైనవి. కాబట్టి ఆ వాగ్దానాలన్నీ క్రీస్తునందు మనకు అనుగ్రహింపబడినవని ఇక్కడ గ్రాహ్యమగుతుంది. మనం చూసినట్లయితే ఎన్ని వాగ్దానములో దైవజనులు అన్నారు, ఎన్ని వాగ్దానములో అన్నీ మనము అనుభవపూర్వకంగా మరి పొందుకోవలసిన వారమై ఉన్నాము. 5వ వచనమ భాగంలో చూసినట్లయితే ఇశ్రాయేలీయులట మూలుగులు విని నిబంధనను జ్ఞాపకం చేసుకుని ఉన్నాను. ఇశ్రాయేలు మూలుగులు విని ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఆయన మూలుగును విని నిబంధన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. జ్ఞాపకం చేసుకుని ఉన్నానంటే దేవుడు అంతకుముందు మర్చిపోయాడని కాదు అర్థం. ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే ఇందులో ఉన్న భావము, ఆ వాగ్దానము వారి పట్ల నెరవేర్చడానికి పని పూనుకున్నాడని అర్థం. అంతేగాని మర్చిపోయాడని కాదు, ఇప్పుడే గుర్తొచ్చామా అని కాదు. అందుకనినట చూడండి పిల్లల, మనం ఆలోచన చేసినప్పుడు మనం కూడా మరి మూలగాలటండి పావురాల వలె ప్రభు దగ్గరికి వచ్చి నిత్యం కూడా వాగ్దానాలు ఎత్తి మనం కూడా ఏం చేయాలి? మూలగాలి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి అతడు పోయి నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. ఏమంటున్నాడండి? నేను మోషేతో చెప్పాను కదా, ఏమని చెప్పాను? అదే, మీరు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని మీకు ఇచ్చుచున్నాను. మోషేగా టర్మ్ అయిపోయింది, అయినా కూడా వాగ్దానము మాసిపోయిందా? మోషేగా చనిపోయారు. కానీ తర్వాత తరములో కూడా దేవుడు ఏమంటున్నాడు యెహోషువతో? ఏం చెప్పానో మాట నిలిచిపోయింది. చూసారా, దేవుడు గొప్పవాడు. మోషే లేకపోవచ్చు, తర్వాత ఎవరొచ్చినా ఎవరమైనా కూడా ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా అనుభవించే తీరుతాం. అందుకని వాగ్దానము చాలా గొప్పది. తరమైనా మారొచ్చునేమో, యుగాలైనా మారొచ్చునేమో, కానీ ప్రభు ఇచ్చిన మాట మాత్రం మారదు, ఖచ్చితం. కాబట్టి ఆ వాగ్దానం గూర్చిన వివరం కొంత ఈ వచనములో మనం చూస్తాము. ఏమంటాడంటే నేనే యెహోవాను. ఏమన్నాడు? ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని ఏం చేశాడంట? వెలుపలికి విడిపించి నా బాహు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించేదను అని అంటాడు. 38వ కీర్తన 4వ చరణం చూడండి. 38వ కీర్తన 4. నా దోషములు నా తల మీదుగా పొర్లినవి, నేను మోయలేని బరువులే అవి నా మీద మోపబడెను అంటున్నాడు దావీదు మహారాజ్. ఏమంటున్నాడండి? నా దోషములు నా తల మీదుగా పొర్లి పారినవి. ఎందుకంటే మనం చేసిన అతిక్రమాలే కానీ మరి మనం చేసిన పాపక్రియలే కాబట్టి అవి మన మీద ఏం చేస్తున్నాయి? తిరుగుబాటు చేస్తున్నాయి. మరి ఇక్కడ 6వ వచనములు ఏమంటున్నాడంటే నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పిస్తానంటున్నాడు. ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పిస్తాను. ఏం బరువులు మోస్తున్నారు వాళ్ళు? దైవజనులు అన్నారు కదా, పాప భారం అనే బరువు. ఇది మొయ్యలేనంత భయంకరమైన బరువు. అందుకనే ఈ బరువే ఏం కలిగిస్తుంది? శ్రమ పుట్టిస్తుంది, వ్యాధులు కలిగిస్తుంది, మరణాన్ని కలిగిస్తుంది, ఆఖరికి నరకము కారణము అయిపోతాము, నరక ప్రాప్తులం అయిపోతాం. దేనివల్ల? పాపం అనే బరువు వలన. చాలామందికి అర్థం కాక పాపపు ఒప్పుదలంట. ఎప్పుడు ఒప్పుకోవాలా? ఒప్పుకోకపోతే చస్తాం. కాబట్టి ఈ పాపం అనేది బరువు గలది. ఈ పాపము చేయి ప్రతివాడు పాపానికి దాసుడు అని యోహాను 8వ అధ్యాయములో 34వ వచనములో మనం చదువుతాం. పాపము చేసేవారు పాపమునకు దాసులు. కాబట్టి ఎవరెవరు ఏ ఏ పాపములకు దాసులయ్యారో వారి కుటుంబాలన్నీ కూడా నశించిపోచున్నవి గనక వారు ఏ పాపము కూడా మరి ఏ పాపమైతే మరి వారు కలిగి ఉన్నారో దాని నుండి దేవుడు అంటున్నాడు నేను విమోచిస్తాను అని. చూడండి, నిర్గమాకాండం 12:12లో యెహోవా అను పేరులో రక్షణకర్త
అని మనకి కనబడుతుంది. 12:12 ఐగుప్తు దేశంలో నేను సంచరించి ఐగుప్తు దేశం అందలి మనుషుల్లోనే కానీ జనుల్లోనే కానీ తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకు అందరికీ తీర్పు తీర్చేదను నేను యెహోవాను అంటున్నాడు. ఎవరంటండి ఆయన? యెహోవా అని పేరులో ఏం కనబడుతుంది? ఇక్కడ మనకి రక్షణ కనబడుతుంది. ఏం చేశాడంట అక్కడ? నేను మిమ్మును నశింప చేయక దాటిపోతాను, ఐగుప్తు దేశాన్ని ఏం చేస్తానంటున్నాడంటే చూడండి పాడు చేస్తానంటున్నాడు, తొలి సంతానం అంతా కూడా మరి హతం చేస్తానంటున్నాడు. అయితే ఇశ్రాయేలుకి ఏం కలిగింది? అక్కడ రక్షణ కలిగింది, విమోచన కలిగింది, ఇంకా చెప్పాలంటే కాపుదల కలిగింది. ఐగుప్తీలకేమో ఏం కలిగింది? హింస కలిగింది, తొలి సంతానం అంతా హతమైపోయారు. కానీ ఇశ్రాయేలీలకి ఏం కలిగింది? రక్షణ కలిగింది, ఇంకా విమోచన కలిగింది, కాపుదల కలిగింది. ఇశ్రాయేలు ఎవరైనా తొలి సంతానం చనిపోయినట్లుగా ఎక్కడ కూడా లేదు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. యెహోవాగా తను తాను బయలుపరుచుకున్నారు. అందుకని పాప బరువు క్రింద ఉండి పాప బానిసత్వములో నుండి విడిపించేవారు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇక కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనములో ఆయన అంటాడు, యేసుక్రీస్తు వారు కూడా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వల్ల మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో ఏం చేశాడంటే సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసేను. కాబట్టి మనము క్రీస్తు వారిని నమ్ముకోవడం వల్ల ఎంత గొప్ప ప్రయోజనం ఉందో చూడండి. ఇశ్రాయేలీలు యెహోవా దేవుని నమ్ముకున్న కారణాన వారికి విమోచన కలిగింది. వారి బరువులను వారికి ఎంత భారముగా ఉన్నా దేవుడు వారిని ఏం చేశారు? విమోచించారు. అలాగే మనలను కూడా సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను అనే మాట ఇక్కడ మనకి కనబడుతుంది. అనగా వారికి గొప్ప తీర్పులు చేసినని ఇక్కడ మనకి కనబడుతుంది. ఎందుకంటే ఎందుకు ఇలా చేశాడంటే మానవ జాతిని పాప భారము నుండి, పాప బానిసత్వము నుండి, అంధకార శక్తుల నుండి విడిపించుట కొరకే ప్రభు ఇలాగున చేశారు. సంఖ్యాకాండములో 33:4 మనం చూసినప్పుడు 33:4 ఐగుప్తీల దేవతలందరికీ తీర్పు తీర్చెను అని మనం అక్కడ చదువుతాం. ఎవరికి తీర్పు తీర్చాడంట? ప్రభు అయితే ఏం చేస్తున్నారు తెలుసా? ప్రభు అయితే ఇప్పుడు చదివిన పుస్తకంలో కొలస్సీ పత్రికలో ప్రభు అయిన యేసు వారు ఏం చేస్తున్నారంటే మరి అక్కడ ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేశారు, అంధకార శక్తులకు తీర్పు తీర్చారు. మరి ఈ స్వాతంత్రం దేవుడు మనకి ఇచ్చారు. అందుకని దేవుడు గొప్పవాడు. ఇలా చూసుకుంటూ వెళ్తే మరి ఎన్నో మాటలు మనకి గ్రాహ్యమవుతూ ఉంటాయి ఈ పుస్తకములో. కనుక మనము విమోచకుడైనటువంటి క్రీస్తును ఎరిగిన వారముగా, ఆయనను మనము కలిగి ఉన్న వారముగా, నిత్యం ఆయనతో సహవాసం చేసేవారంగా ఉంటే మనకి వాగ్దానం ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా హక్కును కూడా ఇచ్చి ఆయనతో పాటు తన సొత్తుగా మనల్ని చేకూర్చుకుంటారు. కాబట్టి మనము క్రీస్తు వారి మీద ఆనుకొని మనము నడవలసిన వారమై ఉన్నాము. మనం ఇంకా ఆలోచన చేసినప్పుడు ప్రియులరా, మరి ఈ పుస్తకము చాలా విషయాలు మనకి బయలుపరుస్తూ ఉంది. మరి 13 వచనాలు అని అన్నాము, మరి సమయం లేదు గనక ఈ 13 వచనాలు కూడా మరి ఇది ఏమని మనకి గ్రాహ్యమైంది అనంటే నిబంధనలను జ్ఞాపకం చేస్తుంది. వారికి ఏ నిబంధన అయితే ఇచ్చారో ఆ నిబంధనను బట్టి దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకుని వారిని ఏం చేశారు? ఆశీర్వదించినట్లుగా చూడగలుగుతూ ఉంటాం. ఇక తర్వాతది ఏం చూసామంటే మరి వంశావళి, ఈ వంశావళి యొక్క పుస్తకం యొక్క జాబితా
ఎవరైతే వంశావళిలో ఉన్నారో వారందరిని గురించి ఇక్కడ మనకి వ్రాయబడినటువంటి మాట ఇక్కడ మనకు కనబడుతుంది. 28 నుండి 30 వచనాలు దేవుని యొక్క హెచ్చరిక, మోషే గారు చేసిన ప్రార్థన ఇందులో మనకి చూస్తాము. దేవుడు మరొకసారి ఫరో దగ్గరికి పొమ్మని మోషేతో మాట్లాడతారు. ఇన్ని పర్యాయములు మోషేతో చెప్పడము దేవుని సహనాన్ని చూపిస్తూ ఉంది ఈ పుస్తకంలో. అయితే మోషే ఆ ధైర్యంతో కూడిన ప్రార్థన చేస్తున్నాడు. మరి ఎందుకు ఆయనకి అనంటే చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథంలో 7వ అధ్యాయము 22 చొప్పున మోషే విద్యను అభ్యసించి మాటల యందు కార్యముల యందు ప్రవీణుడై ఉన్నాడు. అయితే అరణ్యములో 40 ఏండ్లు ఉండి భార్య పిల్లలతో ఉండిపోయిన మోషే ఇప్పుడు కృంగిపోయి ఏమంటున్నాడంటే నోటి మాంద్యము కలవాడని అంటున్నాడు. అవును, రోగములు అధైర్యం కలుగజేస్తాయి. అలాగే ప్రియులారా, మనము నడిచేటువంటి నడవడిక కొన్నిసార్లు మనలను మరి కృంగిపోజేస్తూ ఉంటుంది. నిర్గమాకాండం 7వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే దేవుడు అంటాడు, నిన్ను ఫరోకు దేవునిగా చేశాను అంటాడు. ఏమంటున్నాడు? నిన్ను ఫరోకు దేవునిగా చేస్తాను. హెచ్చరిస్తున్నాడు దేవుడు. మరి అహరోను నీకు ప్రవక్తగా నియమిస్తానంటాడు. నేను మాట్లాడలేను, నోటి మాంద్యము, నాలుక మాంద్యం కలవాడినంటే ప్రభువు ఒప్పుకోక అంటున్నారు, నీకు ప్రవక్తగా అన్న అయినటువంటి అహరోను నియమిస్తానంటాడు. చూడండి 40వ అధ్యాయం యెషయా గ్రంథంలో 3వ వచనంలో, యెషయా గ్రంథం 40:3, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటిస్తున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గమును సిద్ధపరచుడి. మార్గాన్ని ఏం చేయాలంట? సరళం చేయండి. ప్రతి లోయ ఏం చేయబడాలి? ఎత్తు చేయబడాలి. ప్రతి పర్వతం, ప్రతి కొండ ఏం చేయబడాలట? చూడండి ప్రియులారా, అందరికీ సువార్త అందాలి. అందరూ దేవుని నమ్ముకోవాలి. అందరికీ దేవుని యొక్క విశిష్టత ఏంటో బాగా తెలియాలి. మనం బద్ధకంగా ఉండకూడదు, సాకులు చెప్పేవారంగా ఉండకూడదు. దేవుడు పని చూపించేటప్పుడు ఆ పనిలో మనము ఎక్కువ సాహసంతో ఆ పని మనం చేయవలసిన వారమై ఉన్నాం. మోషే గారు అంటున్నారు, నేను నోటి మాంద్యము కలవాడను, నాలుక మాంద్యము గలవాడను అని అంటున్నాడు. ప్రభువు చెప్పినప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలంటే పని చేసే తీరాలి. అప్పుడు దేవుని వలన గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తాడు. ఈ పుస్తకంలో అనేకమైన మాటలు మనకి విషదపరుస్తున్నాయి. మోషే గారు దేవుడి హెచ్చరించగా మోషే గారు దేవునికి లోబడి వెళ్ళడం అనేది కూడా మనం చూడగలుగుతుంటాం ఈ పుస్తకంలో. కాబట్టి మనము ఆలోచన చేసి దేవుడు మనతో చెప్పిన మాట ప్రకారం మనం జీవించగలిగితే దేవుడు మనల్ని ఏం చేస్తారు? ఆశీర్వదిస్తారు. మరి దేవుని యొక్క సన్నిధిలో మోషే ఏమని పలుకుతున్నాడో చూడండి 30వ వచనములో, ఫరో నా మాట ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? చిత్తగించు, నేను మాట మాంద్యం గలవాడిని కదా, ఫరో నా మాట ఎట్లా వింటాడు? దేవుని సన్నిధిలో పలుకుతున్నాడు. మనం కూడా కొన్ని సందర్భాల్లో నాలో శక్తి లేదు, నాలో బలం లేదు, నాలో ఏమీ లేదు అంటాం. కాదు, దేవుడు చెప్పగా మనం చేసినప్పుడు గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇస్తాడు అని పుస్తకం మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి దైవ సన్నిధిలోనికి వచ్చిన మనము చిన్నబుచ్చుకునే వారంగా కాక దేవుని మీద ఆనుకొని దేవుని ద్వారా సాహస కార్యములు, అద్భుత కార్యములు చేయు శక్తి దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మెగారుడుగా మర్చుకొచ్చి కొద్ది నిమిషములు దీనురాలైన నన్ను నిలవబెట్టి మాట్లాడిన స్వామి స్తోత్రాలు. ఈ 6వ అధ్యాయములో ఉన్న విశిష్టత అంతా కూడా మేము బాగుగా గ్రహించులాగున మా ఆత్మనేత్రాలు తెరవజేసి ఈ రాత్రి మాకు కనబడి మాట్లాడి మీ సన్నిధి కాంతితో మమ్మను నింపి మమ్మను ప్రభువా దీవించి ఆశీర్వదించమని దీవెనకర్త అయిన యేసుక్రీస్తు వారి నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.